హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ వాసవి వ్లాగ్స్. ఫెస్టివల్స్కి ఎప్పుడైనా సరే మనకి ఏదో ఒక స్వీట్ అనేది మనకి చాలా ఇష్టంగా ఉంటుంది. నాకు తెలిసి చాలా మందికి రవ్వ లడ్డు అయితే ఇష్టం ఉంటుంది కదా. సో మనకి వచ్చే ఫెస్టివల్స్లో ఏ ఫెస్టివల్స్కి అయినా సరే ఈ స్వీట్ అనేది చేసుకుని మనం పూజ దగ్గర పెట్టుకోవచ్చు. అండ్ చాలా హ్యాపీగా ఇష్టంగా తినే స్వీట్. నాకైతే చాలా ఇష్టం, మా అన్నకైతే ఇంకా ఇంకా ఇష్టం అనమాట. సో ఈరోజు నేను మీకు ఈ రవ్వ లడ్డు నేను ఎట్లా చేస్తాను అనేది అయితే చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్, యాక్చువల్గా మనం కిస్మిస్, జీడిపప్పు వేసుకోవచ్చు. ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అది. నా దగ్గర అయితే బాదం అండ్ జీడిపప్పు ఉంది కాబట్టి వాటిని చిన్నగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ బద్ద జీడిపప్పులు కాబట్టి సగానికి కట్ చేసాము. అండ్ ఆల్మండ్స్ ఏమో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఫస్ట్ నెయ్యి అయితే యాడ్ చేశాను. నెయ్యి యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ జీడిపప్పులు అనేది వేపుతున్నాను. ఎందుకంటే జీడిపప్పులు కొంచెం వేగిన తర్వాత బాదం వేయచ్చు, ఎందుకంటే బాదం త్వరగా మాడిపోతుంది కాబట్టి రెండు కూడా మనం చక్కగా వేసుకుని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి నెయ్యిలో. తర్వాత ఇంకా రవ్వ అనేది యాడ్ చేసుకోవాలి. మనం రవ్వ, బొంబాయి రవ్వ మీకు తెలిసిందే కదా. సో అర కేజీకి చేస్తున్నా నేను. కరెక్ట్గా మీకు అర కేజీ వెయిట్ చూసుకోవాలి అనుకున్నా కూడా నేను అర కేజీనే కొన్నాను కాబట్టి, ఒకవేళ మీ దగ్గర అర కేజీ చూసుకోవడానికి లేదు, కేజీ ఓ దాంట్లో వేస్తామంటే మనకి బిర్యానీ ఆర్డర్ చేసుకున్నప్పుడు డబ్బాలు వస్తాయి చూడండి. కరెక్ట్గా అది 500 ml అని వాళ్ళు రాస్తారు కదా, కరెక్ట్గా అది 500 grams ఉంటుందన్నమాట. ఇంకా నెయ్యి అయితే వేసేసుకున్నాం కదా ముందే. దానిలోనే ఇంకా కావాలంటే కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని అయినా సరే సిమ్లో పెట్టండి. ఎక్కువ పెద్ద మంటలు అయితే అస్సలకి పెట్టొద్దు. సిమ్లో పెట్టి చక్కగా ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది అనమాట. సో మీకు ఇంకా నెయ్యి తక్కువ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ నాకు కొంచెం నెయ్యి తక్కువే అనిపించింది, యాడ్ చేశాను. ఇంకా అట్లా సిమ్లో పెట్టి కలుపుతూ మనం తిప్పుకోవాలి. అండ్ పాలు కూడా వేడి చేసుకుంటున్నాను పక్కన, ఎందుకంటే పాలు మనకి కొంచెం చల్లారిన తర్వాత యాడ్ చేసుకుంటే బాగుంటుంది కాబట్టి. ఇంకా నేను ఇక్కడ ఫ్రై చేస్తూనే ఉన్నాను. చాలా టైం పడుతుంది రవ్వ ఫ్రై అవ్వడానికి. ఓపిక్గా తిప్పుకుంటా ఉండాలి, అయితే అడుగంటేస్తుంది అనమాట. లైట్ బ్రౌన్ కలర్, అట్లా గోల్డ్ కలర్ అలా వస్తుంది, అప్పుడు మనకి ఫ్రై అయినట్లు. దీనిలో మీరు పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, లేకపోతే మనకి డ్రై కోకోనట్ పౌడర్ ఉంటుంది కదా, అదైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మీకు ఎండు కొబ్బరి యాడ్ చేశాను అనమాట. పచ్చి కొబ్బరి అయినా ఈక్వల్ రేషియో, అంటే దాదాపు రవ్వ ఒక 1/2 కప్ అట్లా యాడ్ చేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. నేను ఇక్కడ మీకు ఎండు కొబ్బరి అయితే యాడ్ చేసి చూపించాను. ఏదైనా టేస్ట్ బాగుంటుంది. మీరు ఇక్కడ ఏ కొబ్బరి అయినా యాడ్ చేసుకోవచ్చు, బట్ ఏదో ఒక కొబ్బరి యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట, లేకపోయినా స్కిప్ చేయొచ్చు. సో రెండు కూడా ఇంకా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా అది పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ మనం పాకం పట్టాలన్నమాట రవ్వ లడ్డూకి. యాక్చువల్గా ఒకప్పుడు షుగర్ పౌడర్ చేసేసి అట్లా యాడ్ చేయొచ్చు, అంటే చాలా మెథడ్స్ ఉంటాయి. బట్ ఈ మెథడ్ నాకు అన్నిటిలో చాలా ఈజీగా అండ్ టేస్టీగా అనిపించింది కాబట్టి నేను ఈ మెథడే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. షుగర్ వచ్చేసరికి మీకు ఎలా అంటే, మనం ఇందాక ఏ బౌల్తో అయితే రవ్వ తీసుకున్నామో దానిలో 3/4, అంటే ఒక 500 grams రవ్వ అంటే ఒక 370 grams 400 grams సరిపోతుంది అనమాట షుగర్. ఈక్వల్ రేషియోలో తీసుకుంటే చాలా స్వీట్నెస్ వచ్చేస్తుంది. మీరు ఇంకా సూపర్ స్వీట్ తింటామనుకుంటే వేసుకోండి, లేదంటే కొంచెం తగ్గించే వేయండి అనమాట. 3/4 అలా అంటాం కదా, ఒక 250 grams అట్లా తక్కువ, మనం వేసేదానికన్నా ఒక కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఈ షుగర్ దాంట్లో వాటర్ అయితే యాడ్ చేసేసి ఇలాచీ కూడా వేసేసాను. చూసారా ఇక్కడ సన్న తీగ పాకం అయితే వచ్చింది కదా. ఆ సన్న తీగ పాకం వచ్చే వరకు అయితే కనుక ఆ పాకం చేసుకుంటే సరిపోతుంది. ఆ పాకాన్ని ఇంకా మనం ముందుగా చేసుకున్న రవ్వలో ఆ డ్రై ఫ్రూట్స్ కూడా కలిపేసి ఈ పాకం కూడా దానిలో వేసేసి ఒకసారి స్టవ్ ఆన్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకుని కాసేపు ఒక 2 నిమిషాలు అట్లా ఆ వాటర్ని ఆ రవ్వలోకి అయితే ఇంకిపోయేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది. సో మీకు పర్ఫెక్ట్గా, అసలు షుగర్ అయితే నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇంకా స్వీట్నెస్ కూడా ఉండింది ఆ నెయ్యి వల్ల, డ్రై ఫ్రూట్స్ వల్ల. ఇంకా మీరు ఈక్వల్ రేషియోలో వేసుకుంటే ఇంకొంచెం ఎక్కువ స్వీట్ అయిపోతుంది అనమాట. అందుకని నేను మీకు ఒక 100 grams అయితే షుగర్ తగ్గించండి రవ్వ కన్నా. ఇంకా చూసారా, ఇంక ఇట్లా మనం అయితే వేసేసుకుంటే అది అబ్జర్వ్ అయిపోతూ ఉంటుంది. అండ్ ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే మిల్క్ అవాయిడ్ చేసేయండి. త్వరగానే తినేస్తాము అనుకుంటే మిల్క్ కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది అదిరిపోతుంది అనమాట. సో నేను ఇక్కడ మిల్క్ కూడా యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు, ఎందుకంటే ఆ మిల్క్ కూడా ఇంకుతాయి కాబట్టి. లేదంటే మిల్క్ మీరు పక్కన పెట్టుకొని లడ్డూలు చేసేటప్పుడు ఇంకొంచెం డ్రై అయిపోతుంది అనుకుంటే కొంచెం కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటూ కూడా మనం ఉండలు చుట్టుకోవచ్చు అనమాట. సో చూసారు, ఇట్లా వదిలేసినట్లయితే మనకి చక్కగా అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. వాటర్ అంతా కూడా రవ్వ చక్కగా పీల్ చేసుకుని
మనకి టేస్టీ లడ్డు అయితే ప్రిపేర్ అయిపోతుంది. మీరు ఎట్లా ఏ విధంగా చేస్తారు లడ్డు, రవ్వ లడ్డు, అలాగే ఈ ప్రాసెస్లో ఎంతమంది చేస్తారనేది కూడా నాకు కమెంట్స్లో షేర్ చేయండి, ఎవరైనా ఈ మెథడ్లో ఆల్రెడీ చేసి ఉంటే కనుక. ఇంకా కాసేపు అయితే చల్లారనివ్వాలి, ఎందుకంటే చాలా కాలుతుంది కాబట్టి. ఒక కాసేపు అంటే గోరువెచ్చగా, అంటే మనం దాన్ని పట్టుకుంటే హోల్డ్ చేసుకునే అంతవరకు అయితే చల్లారనిస్తే మనం ఇంకా బాల్స్ అయితే చుట్టేసుకోవచ్చు. కొంచెం నెయ్యి నేనైతే పక్కన ప్లేట్లో పెట్టుకున్నాను, అంటే కొంచెం చేతికి అట్లా అదముకొని చుడితే మనకి ఈజీగా వస్తాయి అని చెప్పేసి. ఇంకా మేమైతే మా ఫ్రెండ్స్ అందరం అయితే కూర్చుని అయితే చుట్టడానికి రెడీగా ఉన్నాము. ప్రాసెస్ అయితే నేను చేశాను, కానీ ఇంకా ఉండలు చుట్టడానికి అయితే మా వాళ్ళంతా కూడా నాకైతే హెల్ప్ చేశారనమాట. సో ఇప్పుడు నేను టేస్టీగా అట్లా తినాలనుకున్నా, నాకు క్రేవింగ్ అనిపించినా, లేదంటే ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నా చక్కగా మనం అయితే రవ్వ లడ్డు అయితే చేసేసుకోవచ్చు అనమాట. ఈజీగా టేస్టీగా ఉంటుంది. సో ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువే కాబట్టి మీరు ఏ ఫెస్టివల్కైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు. సో ఇంకా దాన్ని మనం రౌండ్ బాల్స్ చుట్టేసుకుంటే ఇంకా మన రవ్వ లడ్డు అయితే రెడీ అయిపోయినట్లే. సో చూసారా ఎంత పర్ఫెక్ట్గా అయితే మనకు వస్తున్నాయి అనేది. పాకం వేయడం వల్ల కూడా టేస్ట్ అనేది అట్లా అబ్జర్వ్ చేయడం వల్ల చాలా బాగుంటుంది. అండ్ పలుకులుగా షుగర్ తగలకుండా బాగుంటుంది. కొంతమంది అలా ఇష్టపడతారు, బట్ నాకేంటంటే అట్లా స్మూత్గా ఉంటేనే ఇష్టం ఉంటుంది అనమాట. కాబట్టి ఈ మెథడ్ అనేది నాకు చాలా చాలా పర్ఫెక్ట్గా అయితే లడ్డూలు వస్తున్నాయి, అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. కాబట్టి ఇట్లా అయితే ట్రై చేయండి. అండ్ నేను చేసిన ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో చూసారా, నేను మీకు ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎంత స్మూత్గా వచ్చాయో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్స్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.